సో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ చాప్టర్ నుంచి ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్: కెమికల్ కాంబినేషన్ రియాక్షన్, డికాంపోజిషన్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. ఈ నాలుగిటిని ఎలా డిఫైన్ చేయాలో విత్ ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలో చెప్తాను, గమనించండి. ముందుగా ఏ కాంబినేషన్ రియాక్షన్. వాట్ ఈజ్ కాంబినేషన్ రియాక్షన్ అండ్ గివ్ వన్ ఎగ్జాంపుల్. దీనికి మీరు సింపుల్గా ఒక నొటేషన్ గుర్తుపెట్టుకోండి. ఇది కనుక గుర్తుంచుకుంటే మనం డెఫినేషన్ రాయడం చాలా సులభము. 4 రకాల కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి: కాంబినేషన్ రియాక్షన్, డికాంపోజిషన్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఆ యొక్క పేరులోనే ఉంది, దాని అర్థం ఏమో అది ఏం తెలియజేస్తుంది అనేది. సో మొదటి చూడండి, కాంబినేషన్ రియాక్షన్. దీనికి ఒక సింపుల్ చిన్న నొటేషన్ గుర్తుపెట్టుకోండి, మీరు డెఫినేషన్ ఈజీగా రాస్తారు. ఏ ప్లస్ బి గివ్స్ ఏబి అని. ఏదైనా రియాక్షన్ సో ఈ ఫార్మేట్లో కనుక ఉంటే మీరు గుర్తుంచుకోండి, ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ రియాక్షన్ అని. కంబైన్ అనే పదంలోనే ఉంది మనకు కంబైన్ అని. సో వెన్ 2 సబ్స్టాన్సెస్ కంబైన్ టు ఫార్మ్ ఏ సింగిల్ సబ్స్టాన్స్, సో దట్ ఈజ్ నోన్ యాజ్ కాంబినేషన్ రియాక్షన్. కాబట్టి ఇలా ఈ నొటేషన్ మనం గుర్తుంచుకున్నట్లయితే సింపుల్గా డెఫినేషన్ రాయొచ్చు. ఎగ్జామినేషన్లో దీన్ని రాయొద్దండి, మీకు కేవలం గుర్తుంచుకోవడానికి మాత్రమే ఈ విధంగా చెప్తున్నాను. సో దీన్ని చూసే మనం డెఫినేషన్ ఎలా రాయాలో చెప్తాను, గమనించండి. ఇక్కడ సబ్స్టాన్స్ అనే ఒక పదాన్ని మీరు ఉపయోగించండి. సబ్స్టాన్స్ అంటే ఇట్ మే బి ఎలిమెంట్ ఆర్ ఇట్ మే బి కాంపౌండ్ అని అర్థం. సో ఇన్ ఏ రియాక్షన్ వెన్ 2 సబ్స్టాన్సెస్ కంబైన్ టు ఫార్మ్ ఏ సింగిల్ సబ్స్టాన్స్ ఈజ్ కాల్డ్ కాంబినేషన్ రియాక్షన్. సో దిస్ ఈజ్ డెఫినేషన్ ఫర్ కాంబినేషన్ రియాక్షన్. సో మరి చిన్న ఈ నొటేషన్ ఏ ప్లస్ బి గివ్స్ ఏబి అని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. గమనించండి, రియాక్టెంట్ సైడ్ 2 ఉంటాయి, ప్రోడక్ట్ అండ్ సైడ్ 1 ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ ఫార్మాట్లో ఉంటే ఇట్ ఈస్ కాంబినేషన్ రియాక్షన్ అని గుర్తుంచుకోవాలా. సో ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే, వెన్ కాల్షియం ఆక్సైడ్ రియాక్టెడ్ విత్ వాటర్ గివ్స్ కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్. దీన్ని స్లాక్ లైమ్ అని కూడా అంటారు. సో అక్కడ గమనించండి, మనకు డయాగ్రామ్ లో కనిపిస్తుంది. వెన్ కాల్షియం ఆక్సైడ్ రియాక్టెడ్ విత్ వాటర్, కాల్షియం ఆక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్ అండ్ మోర్ హీట్ ఈజ్ జనరేటెడ్. ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని గుర్తుంచుకోండి. మనం డయాగ్రామ్ చూసినట్లయితే కనిపిస్తుంది. సో హీట్ ఈజ్ జనరేటెడ్. సో ఈ విధంగా ఈ నొటేషన్ మనం మైండ్లో పెట్టుకుని దాని ఆధారంగా డెఫినేషన్ రాసి ఒక ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. సో రెండవది గమనించండి, డికాంపోజిషన్ రియాక్షన్. ఇట్ ఈజ్ ఆపోజిట్ టు ద కాంబినేషన్ రియాక్షన్ అని చెప్పవచ్చు. పేరులో ఉంది డికాంపోజిషన్ అని. సో ఏ సబ్స్టాన్స్ డికాంపోజ్ ఇంటూ 2 or more సబ్స్టాన్సెస్ ఈజ్ కాల్డ్ డికాంపోజిషన్ రియాక్షన్ అని మనము చెప్పవచ్చు. సో దీనికి సింపుల్ నొటేషన్ గుర్తుపెట్టుకోండి. ఏబి గివ్స్ ఏ ప్లస్ బి. సో డికాంపోజిషన్ రియాక్షన్లో కాంబినేషన్ రియాక్షన్కి ఆపోజిట్ ఉంటుంది. సో రియాక్టెంట్ సైడ్ సింగిల్ సబ్స్టాన్స్ ఉంటుంది, ప్రోడక్ట్ సైడ్ 2 సబ్స్టాన్స్ ఉంటాయని గుర్తుంచుకోండి. ఈ ఫార్మాట్లో కనుక ఏదైనా రియాక్షన్ మీకు కనిపిస్తే రిమెంబర్ ఇట్ ఈజ్ ఏ డికాంపోజిషన్ రియాక్షన్ అని. ఈ చిన్న నొటేషన్ ఆధారంగా మనం డిఫైన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇన్ ఏ రియాక్షన్ వెన్ ఏ సింగిల్ సబ్స్టాన్స్ decomposes to form 2 or more substances is called decomposition reaction. గుర్తుంచుకోండి. సో దిస్ ఈజ్ డెఫినేషన్ ఫర్ డికాంపోజిషన్ రియాక్షన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాద్దాం. గమనించండి, వెన్ కాల్షియం కార్బోనేట్ ఈజ్ హీటెడ్ ఇట్ డికంపోజెస్ ఇంటూ CaO plus CO2. సో కాల్షియం కార్బోనేట్ అనే మన సబ్స్టాన్స్ని వేడి చేసినప్పుడు అది 2 పదార్థాలుగా CaO ప్లస్ CO2గా డికాంపోజ్ అయినట్లుగా మనము చూడగలము. CaO ప్లస్ CO2. అక్కడ గమనించిన డయాగ్రామ్లో ఓ టెస్ట్ ట్యూబ్లో మనము కాల్షియం కార్బోనేట్ని తీసుకొని వేడి చేసి అది ఒక టెస్ట్ ట్యూబ్ గుండా, డెలివరీ ట్యూబ్ గుండా మనము మరో టెస్ట్ ట్యూబ్లోనికి అక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంది, కాల్షియం హైడ్రాక్సైడ్ లోనికి మనం ప్రవేశపెట్టినప్పుడు
ఇట్ టర్న్స్ ఇంటూ మిల్కీ వైట్, అంటే అది కార్బన్ డైఆక్సైడ్ మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ గమనించండి, డికాంపోజిషన్ రియాక్షన్ లో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. అందులో ఇది ఒక రియాక్షన్ అని మనం చెప్పొచ్చు. ఏ డికాంపోజిషన్ రియాక్షన్ ఇఫ్ ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై హీటింగ్ దెన్ దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ థెర్మల్ డికాంపోజిషన్ రియాక్షన్. గమనించండి, ఇక్కడ కాల్షియం కార్బోనేట్ ను వేడి చేసినప్పుడు 2 పదార్థాలుగా అది వేరైపోయింది, డికాంపోజ్ అయింది కనుక సిన్స్ ది రియాక్షన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై హీటింగ్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ థెర్మల్ డికాంపోజిషన్ రియాక్షన్ అని చెప్పవచ్చు. సో థెర్మల్ డికాంపోజిషన్ రియాక్షన్. సో లెట్ సి సెకండ్ ఎగ్జాంపుల్. రెండవ ఉదాహరణ మనము చూద్దాం. 2H2O gives 2H2 plus O2. ఇక్కడ వాటర్, when we pass the water through the electrolysis process, it decomposes into hydrogen and oxygen. సో ఎలక్ట్రాలిసిస్ గురి చేస్తే సో అది హైడ్రోజన్ గాను ఆక్సిజన్ గాను డికాంపోజ్ అయింది. అక్కడ డయాగ్రామ్ గమనించండి మీరు. సో ఒక జగ్లో 2 ఎలక్ట్రోడ్స్ మనము ఉంచి ఆ ఎలక్ట్రోడ్స్ పైన 2 టెస్ట్ ట్యూబ్లు మనము ఇన్వర్ట్ చేసి మనం కరెంట్ కనుక పాస్ చేసినట్లయితే ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ అబ్జర్వ్ దట్ ఇన్ వన్ టెస్ట్ ట్యూబ్ hydrogen collected, in another test tube oxygen is collected. Since this reaction is carried out by passing electricity, this decomposition reaction is known as electrical decomposition reaction. Electrical decomposition reaction అని మనము చెప్తాం. సో డికాంపోజిషన్ రియాక్షన్ లో థర్డ్ టైప్ చూడండి. 2AgCl gives, so when it is exposed to sunlight, it decomposes into 2Ag plus Cl2. గమనించండి, ఒక చైనా డిష్ లో మనము సిల్వర్ క్లోరైడ్ అనే పదార్థాన్ని మనం తీసుకొని, సిల్వర్ క్లోరైడ్ అనే పదార్థము వైట్ కలర్ లో ఉంటుంది. వెన్ వి ఎక్స్పోజ్ ఇట్ టు ద సన్లైట్, ఇట్ డికాంపోజ్ ఇంటూ సిల్వర్ అండ్ క్లోరైడ్. సో అక్కడ సిల్వర్ మాత్రమే చైనా డిష్ లో మిగిలిపోతుంది, అది బ్రౌన్ కలర్ లోనికి మారుతుందని మనం గమనించాలా. సో దిస్ రియాక్షన్, దిస్ డికాంపోజిషన్ రియాక్షన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై ఎక్స్పోజింగ్ టు ద సన్లైట్ అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫోటోకెమికల్ డికాంపోజిషన్ రియాక్షన్ అని అంటారు. సో దిస్ ఈజ్ ఫోటోకెమికల్ డికాంపోజిషన్ రియాక్షన్. సో ఈ విధంగా డికాంపోజిషన్ రియాక్షన్ మనము ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, ఉదాహరణలను ఈ విధంగా రాయవచ్చు. సో థర్డ్ టైప్ ఆఫ్ రియాక్షన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ ఇన్ దిస్ రియాక్షన్ వన్ ఎలిమెంట్ డిస్ప్లేసెస్ అనదర్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ మరొక ఎలిమెంట్ ని డిస్ప్లేస్ చేస్తుంది కనుక దీన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని చెప్పడం జరిగింది. సో దీన్ని నొటేషన్ ఏ విధంగా రాయొచ్చు మనం అంటే, A ప్లస్ BC gives AC ప్లస్ B అని మనం రాయొచ్చు. ఇక్కడ గమనించండి, A ప్లస్ BC gives AC ప్లస్ B. BC అనే కాంపౌండ్ లో నుంచి B ఎలిమెంట్ ను ఏ ఎలిమెంట్ డిస్ప్లే చేసింది. సో ఈ యొక్క నొటేషన్ మనం బేస్ చేసుకుని డికాంపోజిషన్ రియాక్షన్ ని డిఫైన్ చేయవచ్చు. సో దీన్ని ఎలా రాయాలో చూద్దాం. When an element displaces another element from its compound, such reaction is known as displacement reaction. సో గమనించండి, ఇది ఒక కాంపౌండ్, ఒక ఎలిమెంట్ ఏం చేసింది, డిస్ప్లేసెస్ అనదర్ ఎలిమెంట్ ఫ్రమ్ ఇట్స్ కాంపౌండ్ అండ్ దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని చెప్పవచ్చు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. అక్కడ గమనించండి, మనకు ఒక టెస్ట్ ట్యూబ్ లో కాపర్ సల్ఫేట్ తీసుకోవడం జరిగింది. ఇట్ ఈస్ బ్లూ ఇన్ కలర్. సో వి సబ్మెర్జ్డ్ 2 నైల్స్ ఇంటూ ఇట్. మనం అందులోనికి 2 ఇనుప మేకులను ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ అబ్జర్వ్ దట్ బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్ వ్యానిషెస్ అండ్ కాపర్ ఈజ్ డిపాజిటెడ్ ఆన్ ద ఐరన్ నైల్స్. 2 విషయాలు గమనిస్తాం. కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో ఉండే కాపర్ సల్ఫేట్ వ్యానిష్ అయిపోయి కలర్ పోతుంది. అదే సమయంలో అక్కడ ఉండే ఐరన్ నెయిల్స్ మీద కాపర్ అనేది డిపాజిట్ అయినట్లుగా మనము చూడగలం. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఫెర్రస్ వెన్ రియాక్టెడ్ విత్ కాపర్ సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్ ఈజ్ ఫార్మ్డ్. FeSO4 ప్లస్
Cu. సో అక్కడ టెస్ట్ ట్యూబ్లో సొల్యూషన్ అంతా ఫెర్రస్ సల్ఫేట్గా మారుతుంది. కాపర్ అనేది ఆ యొక్క ఐరన్ నెయిల్స్ మీద డిపాజిట్ అవుతుంది, గమనించాలా. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది హియర్ ఫెర్రస్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ డిస్ప్లేస్డ్ బై కాపర్ ఈజ్ డిస్ప్లేస్డ్ బై ఫెర్రస్. సో దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. కాబట్టి ఈ యొక్క నొటేషన్ రాసుకోండి, దాన్ని బేస్ చేసుకుని మనము డిఫైన్ చేసి ఒక ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. నాలుగవ రియాక్షన్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో 2 సార్లు 2 కాంపౌండ్స్ డిస్ప్లేస్ అవుతాయి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీన్ని మనం సింపుల్గా నోటేషన్ ద్వారా ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అంటే AB ప్లస్ CD గివ్స్ AC ప్లస్ BD. సో ఈ ఫార్మాట్లో ఉంటుంది రియాక్షన్. సో 2 కాంపౌండ్స్ రియాక్షన్లో పాల్గొని అందులో ఉండే 2 ఎలిమెంట్స్ లేదా అయాన్స్ ఎక్స్చేంజ్ చేసుకుని 2 కాంపౌండ్స్ కనుక ఫామ్ అయినట్లయితే దిస్ ఈజ్ నోన్ యాజ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో యాజ్ ద నేమ్ సజెస్టెస్, సో 2 ఎలిమెంట్స్ ఎక్స్చేంజ్ బిట్వీన్ దెమ్, దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని మనం చెప్పాలి. సో దీన్ని చూస్తూ మనము ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. వెన్ 2 కాంపౌండ్స్ ఎక్స్చేంజెస్ atom or ions between them and form 2 compounds, such reaction is known as double displacement reaction. ఇక్కడ గమనించండి, 2 కాంపౌండ్స్ ఉన్నాయి, అందులో ఉండే 2 ఎలిమెంట్స్ ఏం చేసినాయంటే దే ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ దెమ్ అండ్ ఫార్మ్డ్ 2 న్యూ కాంపౌండ్స్. సచ్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని మనం చెప్పవచ్చు. సో దీనికి ఉదాహరణ చూడండి, సోడియం సల్ఫేట్ రియాక్టెడ్ విత్ బేరియం క్లోరైడ్ ఫార్మ్స్ బేరియం సల్ఫేట్ ప్లస్ సోడియం ఫ్లోరైడ్. అక్కడ చూడండి మనకు కనిపిస్తున్న డయాగ్రామ్ లో ఒక టెస్ట్ ట్యూబ్ లో మనము సోడియం సల్ఫేట్ తీసుకున్నాం, రెండవ టెస్ట్ ట్యూబ్ లో బేరియం క్లోరైడ్ తీసుకున్నాం. వాటి మధ్య మనం రెండింటి కలిపినప్పుడు మనకు బేరియం సల్ఫేట్ అనే ప్రెసిపియేట్ కింద తెల్లని కలర్ లో మనకు డిపాజిట్ అవుతుంది. మనకు అదే సమయంలో సోడియం క్లోరైడ్ కూడా ఏర్పడుతుంది. ఇక్కడ గమనించండి జాగ్రత్తగా, సోడియం ప్లేస్ లో బేరియం వచ్చింది, బేరియం ప్లేస్ లో సోడియం వచ్చింది, ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఈ 2 ఎలిమెంట్స్ ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నట్లుగా మనము గమనిస్తాం. కాబట్టి when 2 compounds, when they exchanged the elements or ions between them and formed 2 new compounds, this reaction is known as double displacement reaction అని మనము చెప్పవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. సో ఈ విధంగా 4 రకాల చర్యల్ని డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, ఒక్కో దానికి ఒక ఎగ్జాంపుల్ రాసినా కూడా సరిపోతుంది.